ఆ, బ్రదర్ దయాకర్ గారా? ఎవరండి మీరు? ఆ పేరు శ్రీశైలం అండి. చెప్పండి. బ్రదర్, అసలు మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎవరు బ్రదర్? శ్రీశైలం అని చెప్పినా కదా బ్రదర్. శ్రీశైలం అంటే ఎవరు? శ్రీశైలం అంటే ఎవరు? నేనా? ఆ, నేను కాకతీయ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నా. శ్రీశైలం నా పేరు. ఓకే, ఇప్పుడు ఏమైంది నీకు? బాధ ఏమొచ్చింది? బాధ ఏం లేదు, కానీ మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో? పొజిషన్ నీకు ఇష్యూ ఏం కావాలో చెప్పరా బ్రదర్? చెప్పరాదు బ్రదర్, మీ పొజిషన్ ఏంటిది అసలు? పొజిషన్ ఏం లేదు, కార్యకర్త. కార్యకర్త. ఆ, మరి నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి లెక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేది యథావిధిగా నేను నడుస్తాయి అనేది డిఎస్సి అసలు ఎగ్జామ్ గురించి కాదు, హూ ముఖ్యమంత్రి ఆర్ యూ గారు. బ్రదర్? నువ్వెవరు? ఆ? నువ్వెవరు ఆ ప్రకటన? నువ్వెవరు బ్రదర్? ఆ? నువ్వెవరు? నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ బ్రదర్. యాస్పిరెన్స్ మరి. ఆ. అరే నీకు ఈయనోడే ఇయ్యకపోయే బ్రదర్, కూడా స్వాగతించరా? దయాకర్ బ్రదర్, వినండి వినండి. ఇయ్యనోడు ఇయ్యకపోతేనే వాడిని బొందలేసినాం. ఆ. అర్థమైందా? ఆ దొంగ బాడకవును బొందలేసినాం. ఉం? 11,000 పోస్టులు అంటే విను విను దయాకర్ బ్రదర్, మీకు ఓపిక ఉందా? వినే ఓపిక లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. ప్రభుత్వాన్ని తిడితే, నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించేటట్టు మాట్లాడితే నేను మీతో మాట్లాడను కదా. బ్రదర్, నేనేమంటున్నా, వాడు ఇయ్యలేదు, ఇయ్యకపోతేనే కదా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కలిసి తెచ్చుకున్నది. 25,000 మెగా డిఎస్ అంటేనే కదా నిరుద్యోగులందరూ కాళ్ళేళ్ళు వాడి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను, చుట్టాలను అందరినీ ఎక్కడ పడితే అక్కడ తిరిగి గెలిపించుకున్నది కదా. ఎంతలా గెలిచింది కూడా? ఎంత 1.5% కదా. ఆ, ఇప్పుడు ఆ లెవెల్లో గెలిపించుకున్నటువంటి ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అభ్యర్థులు అడిగేది ఏంది? రాత్రి 12 గంటల నుండి సిటీ కాలేజీ కాడ నుండి ఓయూ దాకా పాదయాత్రతోటి అమ్మాయిలతో పాటు సహా చాలా పెద్ద ఎత్తున 500-600 మంది పాదయాత్రతో పాటు వచ్చిండ్రు. అంటే గింత కూడా అది లేదా? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదా ఇది? రాజరికపు వ్యవస్థనా? షెడ్యూల్ ఇచ్చింది కదా బ్రదర్ ఆల్రెడీ. బ్రదర్, షెడ్యూల్ అరే నువ్వు బ్రదర్, మీరు ఏం చదువుకున్నారో ఒకసారి చెప్తారా? ఏం నీకు సరే, నువ్వు నీ స్టడీ గురించి చెప్పిపోయినా కానీ డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుందో నీకు ఎరికేనా? నేను చెప్తాను సార్, మాకు తెలియదు కదా. నీకు తెలుసా? అసలు నువ్వు చదువుకున్నావా? అసలు మీరు ఇంతగానో తెలంగాణ ప్రభుత్వం గురించి బాగా అది చేస్తాను. నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను బ్రదర్? ఏపీలో ఏ స్కూల్ పోతారు బ్రదర్? మామూలు స్కూల్కే పోతారు. ఏ స్కూల్కి పోతాను నీ పిల్లలు? ఏ స్కూల్కి పోతానులే? గవర్నమెంట్ మీద గంత, ప్రభుత్వ బడుల మీద గంత ప్రేమ పుట్టుకొచ్చింది. నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను అన్న? అరే బ్రదర్, నేను అనేది చదువు, మన పిల్లలు చదువుతానే ప్రేమ ఉంటుంది కాదు, చేసే ఆలోచనతోనే ఉంటుంది బ్రదర్. నీ దగ్గర నుండి స్టార్ట్ ఎందుకు చేస్తలేవు? నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపు. ఎందుకు పంపుతలేవు నువ్వు? ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ స్థాయిలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని రాకపోతే మేము అందరం ఎక్కడి నుంచి వచ్చినాం బ్రదర్? మీరు కాదే, నీ గురించి ఎవడు అడుగుతాండు బ్రదర్? నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను ప్రజెంట్? గవర్నమెంట్ స్కూల్కే పోతారు. పోతారు కాదు, ఏ స్కూల్కి పోతాను ఇప్పుడు? ఇంకా పోయేటప్పుడు పంపిస్తాం, ఇంకా పోవట్లేదు, పోయేటప్పుడు పంపిస్తాం. అదే ఎందుకు పంపిస్తలేవు? పంపిస్తాం బ్రదర్. నేను అంటున్నా, నువ్వు బడికే రానంటుంటివి, నువ్వు పాఠాలు చెప్పమంటేనే నువ్వు రానంటుంటివి. బ్రదర్, ఇగో పాఠాలు చెప్పినే రానంటున్నాం కాదు, మరి మాకంటే ముందుగా ఆ గురుకులాలకు పోస్టింగ్ ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు ఎందుకు వాళ్ళను రిక్రూట్మెంట్ చేస్తలేరు? జరుగుతున్నాయి ఏం జరుగుతుంది? మీకు ఏడ ప్రేమ ఉంది బ్రదర్? 10 ఏళ్ల కాలంలో సాధ్యపడని వాళ్ళ బ్రదర్, 10 ఏళ్ల కాలం అని వెనకటి ముచ్చట చెప్పకు. మొన్న కొత్తగా రేవంత్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం బ్రదర్. రేవంత్ రెడ్డి గారి కోసం మేము తిరగని, అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాకపోయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోసం మేము ఇంటింటికి ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళేళ్ళు బట్టి, కార్యకర్తలు కూడా అంత పనిచేయరు తెలుసా? అట్లా తిరిగి గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు గెలిపించుకున్నాం? మాకు బలపచ్చి గెలిపించుకున్నాం బ్రదర్. చెప్పండి. మీరు దగ్గర ఉంటారు, రేవంత్ రెడ్డి గారు పిలిస్తే పోతా అంటారు. ఇదానే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిరుద్యోగుల పట్ల? అరే ఒక పార్టీ నిజంగానే నిరుద్యోగులను అది ఇది ఉల్లేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటే అర్ధరాత్రి కూడా పార్టీనే ఉంటుందానే? పార్టీ రంగు పూతాను నిరుద్యోగులకు. ఏ పార్టీతో సంబంధం లేకుంటేనే కదా స్వచ్ఛందంగా చేసేది. ఎందుకు అడుగుతాను? అరే బ్రదర్, డిఎస్సి సిలబస్ అనేది
చాలా హెవీగా ఉంటుంది. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎంత ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది డిఎస్ సిలబస్ అనేది. నువ్వు తెలుసుకో బ్రదర్. ఐపీ సబ్జెక్ట్ అనేది మొత్తం చాలా పెద్ద ఉంటుంది. మీకు తెలియకపోతే, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే మీరు తెలుసుకోండి. ఎందుకు ఇట్లా నిరుద్యోగులను అన్యాయం చేస్తాను? మరి పదే పదే నువ్వు చెప్తేనే మేము చదువుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ బ్రదర్. మరి నువ్వు ఎడ్యుకేటెడ్ అన్నట్టు బిహేవియర్ అనేది లేదు కదా బ్రదర్. నువ్వు ఏ వీడియోలు చేస్తాను నువ్వు ఎట్లా? నాకు రోజు 100 కాల్స్ వస్తున్నాయి బ్రదర్. మెజారిటీ పీపుల్ అన్న పోస్ట్ పోన్ నువ్వు ఎక్కడ సర్వే చేసినావు? మెజారిటీ పీపుల్ అని చెప్తాను. నువ్వు ఏడ సర్వే చేసినావు? దేని ద్వారా సర్వే చేసినావు? ఫోన్స్ వస్తున్నాయి బ్రదర్. అన్న ఫోన్స్ వచ్చుడు కాదే, ఆ దొంగ నా కొడుకులు ఒక 500-600 మంది కావాల్సుకొని ఆ రామ్మోహన్ రెడ్డి గారితో ఉండేవాళ్ళు, నీకేదో ప్రభుత్వానికి అది ఇది ఉండేవాళ్ళు చేస్తారు. కానీ అది కాదు. నువ్వు ఒక పోల్ పెట్టు. నువ్వు ఇవాళ పెడతావు, రేపు పెడతావు, సర్వే చెయ్యి, అన్ని విధాలుగా చెయ్యి. మెజారిటీ పీపుల్ ఎటువైపు ఉన్నారో అది నేర్చుకో. కానీ ఎవడు పడితే వాడు చేసుడు. నువ్వు నిన్న చేసిన వీడియో ఏంది బ్రదర్? ఇట్లా సెల్లు పట్టి చూపిస్తాను. అది కరెక్ట్ కాదు బ్రదర్. వినండి, ఇది చాలా సెన్సిటివ్గా ఉన్నది డిఎస్సి అభ్యర్థుల వ్యవస్థ. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే రేపు పొద్దుగాల గవర్నమెంట్కు ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించవలసింది గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేపు పొద్దుగాల మంచి పేరు రావన్నన్నా, చెడు పేరు రావన్నన్నా మీలాంటి చెంచా చేసే అటువంటి వ్యవస్థనే ఇది. దయచేసి అర్థం చేసుకోర్రి. చాలా సెన్సిటివ్గా ఉన్నది. రాత్రి అమ్మాయిలు 9:30-10 గంటలకు వాళ్ళ కళ్ళ పొంటి నీళ్లు గారుకుంటా రేపు ఆ మానసికంగా కృంగిపోయి చనిపోతే ఎవడే బాధ్యులు? రేపు ఏ ఒక్క డిఎస్ అభ్యర్థికి ఈ రాష్ట్రంలో ఏమైనా కానీ అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం మొత్తం. బ్రదర్ దయాకర్ గారు మంచిగా ఆలోచన చేయండి. దయచేసి ఒక మిత్రునిగా అర్థం చేసుకోండి అన్న. నేను దయచేసి పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా అన్న, నిరుద్యోగులు చెప్పే పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా అన్న. అందుకోసమేనా మేము గెలిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అందుకోసమేనా అనే ఈ కాళ్ళు పట్టుకోవడానికైనా గెలిపించుకున్నది? రాత్రిపూట అమ్మాయిలు వాష్రూమ్ పోదామన్నా, ఏది పోదామన్నా ఆడ ఓనియకుండా లైట్లు ఆఫ్ చేసి 10 గంటలకు గిదా పైచాచి కానదమ్మా. గిదా పోలీస్ స్టేషన్లో ఆడ చేసే వ్యవస్థ గిదానే ఆ గ్రౌండ్లో? గిదా బ్రదర్? లేరా మనకు తల్లి అక్క చెల్లెలు లేరా? ఎవరు మనకు మన ఇంట్లో ఆడోళ్ళు లేరా? అన్న దయాకర్ అన్న చెప్పే, నువ్వే చెప్పే అట్లా మరి అన్న. పైచాచి కానన్న వద్దన్న దయచేసి అన్న. దయాకర్ అన్న ఒకటి వినండి అన్న, వద్దన్న బేషరాలకు పోవద్దు దయచేసి వినండి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ మొత్తం వాడు టీఆర్ఎస్ వాడు దగ్గరికే రానిత్తలేమే మీకు. నీకు అర్థమైతలేదే? టీఆర్ఎస్ అనే పార్టీ ఎవరిని దగ్గర రానిత్తలేం, కావాల్సుకొని వాళ్ళ అత్తాలు తప్ప. ఇది చాలా జెన్యున్గా జరుగుతుంది దయాకర్ అన్న. దయచేసి అర్థం చేసుకోర్రి దయాకర్ అన్న. ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ పని చేసినమే కాంగ్రెస్ గెలవన్నని మాకు మనసులో ఉండదా అన్న? వాడు 10 సంవత్సరాల నుండి మనందరినీ సర్వనాశనం చేసిండు, మాకు తెలియదా అన్న ఆ వ్యవస్థ? దయచేసి మీరు పార్టీ రంగు పూలవంకండి. ఇప్పుడు జెన్యున్గా జరుగుతుంది అన్న ఉద్యమం. ఎందుకోసం అన్న? జస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే, అరే మీరు మెగా డిఎస్సి తర్వాత జాబ్ క్యాలెండర్లు వేసుకుంటే దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం కాల వ్యవధి ఇవ్వండి అన్న, సమయం ఇవ్వండి అన్న అని అడుగుతున్నాం. అంతే తప్ప ఇక్కడ బేషరాతులు పోయేది ఏం లేదన్న. ఏ పార్టీని కూడా దగ్గర రానిస్తలేమన్నా. నైటు 2 గంటల దాకా పోయి ఇలా తిరిగినామన్నా. మీరు చూడండి. అరే మాకు ఏదో పని లేక కాదన్నా, మాకేమన్నా రోడ్డు మీద తిరగండి అని సంబరం అన్న. మానసికంగా చాలా కృంగిపోయినామన్నా. 10-12 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నామన్న డిఎస్ కోసం. ఆ దొంగ నా బాడకావు ఆ ప్రభుత్వంలో అందరం మనం చాలా పోరాడి కొట్లాడినాం, అన్ని విధాలుగా చేసి చివరిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నామన్నా. దయచేసి గెలిపించుకున్నది ఇలాంటి వ్యవస్థ కోసం కాదన్న. మనకు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమయపాలన పాటిస్తాడనే ఉద్దేశంతో దయాకర్ అన్న. మీలాంటి వాళ్ళు జర ఏదన్నా పొరపాట్లు జరిగినా కానీ గైడ్ చేయాలన్న మీలాంటి పెద్దలు. బ్రదర్ ప్రతి అంశాన్ని మనము చాలా చెప్పే దగ్గర ప్రతి అంశం ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేస్తే మీకు తెలుసో తెలియదు కానీ సీఎం గారు చాలా సెన్సిటివ్ ఉన్నారు. మనది ప్రతి అంశాన్ని తీసుకొని చాలా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతుంది. మీకు తెలుసో తెలియదులే కానీ అన్న అందుకే గుర్తుపెట్టుకోండి అన్న. మీరు చెప్పేది సీఎం పైన మాకు చాలా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయన్న. సానుకూల స్పందన వస్తుందని మేము అర్ధరాత్రి దాకా వెయిట్ చేసిన దయాకర్ అన్న.
ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని దీన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అన్న, నేను కాదని అంటలేను, ఏదో బా ఆ, ఆవేశంగా అన్ని మాటలు అంటారు, కానీ కాదన్న. మీలాంటి వాళ్ళు, మీరు కూడా 10 సంవత్సరాలు ఫైట్ చేసిండ్రు కాదన్న, మీరు ఒక ఫైటర్ కాదన్న. ఎందుకన్నా మీకు తెలియదు అన్న సగటు యువకుని వ్యవస్థ ఎట్లుంటది, ఏంది అసలు, ఇంటికాడ నుండి ఎట్లా డబ్బులు వస్తాయి, ఏ విధంగా చేసుకుంటారు, వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడు అనేది మీకు తెలియదా అన్న దయాకర్ అన్న? మీరు అన్ని విధాలుగా అన్ని తెలిసిన వాళ్ళే, ఉద్యమంలో ఉన్నోళ్ళు, అన్ని విధాలుగా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఇట్లా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు దయాకర్ అన్న. దయాకర్ అన్న ఏది ఉన్నా కానీ ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్ టికెట్లు వచ్చినా కానీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మన సీఎం గారు మనం పక్క రాష్ట్రంతో పోటీ పడి పనిచేద్దామంట, ఆడ ఓన్లీ టెట్కే 3 నెలలు సమయం ఇచ్చిందన్న, నిన్న వచ్చిందన్న వాళ్ళది. మళ్ళా మీరు అన్ని చూస్తానన్న, మీకు చెప్పని అవసరం లేదన్న. మీరు పెద్దలు, దయచేసి ఇది ఒక్క విషయంలో మీరు సహకరించండి నిరుద్యోగుల పట్ల అన్న. దయాకర్ అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న మీరు చేపించే బాధ్యత తీసుకోండి. లేకపోతే అన్న డిఎస్ అభ్యర్థులు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరికి ఏమైనా కానీ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. ఓకే అన్న, కొంచెం అయ్యే విధంగా చూడండి.